దయచేసి ప్రార్థించండి. నీ ప్రభు వ్యర్థుడు కాదు. నీ కన్నీటిని ప్రభు తుడిచే దేవుడు. నీ ప్రార్థనను అంగీకరించి ఏదో ఒక రోజున గొప్ప ప్రతిఫలాన్ని దయచేసే దేవుడు. దయచేసి నిరుత్సాహపడకండి. రాత్రి సమయమందు ఆ నినివే పట్టణ ప్రజలు పశ్చాత్తాపడ్డారు. దేవుడు ఆ పట్టణం మీదకి రావలసిన ఉగ్రతని తప్పించేశాడు. అదే రీతిగా ఈ రాత్రి సమయమందు నీ కుటుంబంలో ఉన్న ప్రతి అవలక్షణాన్ని, నీ కుటుంబంలో ఉన్న ప్రతి బలహీనతని కూడా తొలగించటానికి ప్రభు శక్తిమంతుడైన దేవుడు. శక్తిమంతుడైన దేవుడు. ఒక్కటి అడుగు ప్రభుల వారిని, తండ్రి నీ మాటల మీద నేను మనసు పెడుతున్నాను, మీరు కూడా నా ఇంటికి రండి, మీ మాటల మీద నేను మనసు పెడుతున్నానయ్యా. ఆ సమరయ పట్టణంలో ప్రజలు పిలుపు చెప్పిన మాటల మీద మనసు పెట్టినట్లు నేను కూడా ఈ రాత్రి మీ మాటల మీద మనసు పెడుతున్నాను తండ్రి. దయచేసి మీరు కూడా నా ఇంటికి రండి. నా కుటుంబంలో సంతోషం లేదయ్యా, రోగాలు ఉన్నాయి స్వామి, అసమాధానం ఉంది స్వామి, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి ప్రభువా, ఎంతో అవమానాలతో బ్రతుకుతున్నానయ్యా, ఎంతో కన్నీళ్లతో బ్రతుకుతున్నానయ్యా. దయచేసి రమ్మని ఆ కృపగల దేవుని మనస్ఫూర్తిగా నోరు తెరిచి ఆ సర్వశక్తిమంతుడైన దేవుని వేడుకోద్దాం. సర్వాధికారి అయిన యేసయ్య చాలా కనికరం గలవాడు. ఎంతో కాలం నుండి పాపం చేసిన నినివే పట్టణాన్ని ప్రభుల వారు ఒక్కరోజు వారు పశ్చాత్తాపడితే వారి పాపం అంతా మరిచిపోయి వారి మీదికి రావాల్సిన ఉగ్రతని తప్పించాడు ఆయన. రాత్రి సమయమందు ఒకవేళ ఎంతో కాలం నుండి నువ్వు తప్పు చేస్తున్నావేమో, ఆయన పాదాలు చెంత కన్నీళ్లతో అడుగు తండ్రి, దయచేసి నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించు.